రే ఇప్పటికే ఎక్కువైంది ఆపరా. ఒక్క అమ్మాయి వల్ల ఒక్క అమ్మాయి వదిలేపోయి. రే ఇది ఆ సినిమాలోది, ఇది ఆ సీన్ కాదు, నువ్వు ఆపు. వాడి సంగతి పక్కన పెట్టరా. నువ్వేం చేస్తావు నీకన్నా అర్థమవుతుందారా? ఆఫ్టర్ ఆల్ ఆ అమ్మాయి కోసం నువ్వు ఇలా. నువ్వు దాన్ని ఆఫ్టర్ ఆల్ అంటున్నావు, కానీ నా ప్రేమను ఆఫ్టర్ ఆల్గా తీసి పారేసింది. నువ్వు ఇంత వెదవ అనుకోలేదు రవి. అది కాదు ఆ వీడియో అసలు. చాలు ఆపు రవి. ఇన్నాళ్ళు నిన్ను నమ్మాను, నీ ప్రేమను నమ్మాను. బట్ అది నమ్మకం కాదు, ముసుగేసుకున్న మోసం అని తెలిసింది. కానీ అందులో ఉన్న అమ్మాయి ఇప్పుడు లేదు. ఛీ, ఈ మాట నా తర్వాత ఎంతమంది చెప్తావు? అది కాదు. ఇట్స్ ఓవర్ రవి, ఇట్స్ ఓవర్. అంటే ఇన్నాళ్ళు మన ప్రేమ. నువ్వు చేసిన మోసం ముందు ఆఫ్టర్ ఆల్ నీ ప్రేమ ఎంత? గుడ్ బై. అసలు వీడియో ఎలా వెళ్ళిందిరా యూట్యూబ్లోకి? రే వీడియో ఉన్న అకౌంట్ నాదే కావచ్చు, కానీ అది పెట్టింది నేను కాదు, అది మీకు తెలుసు. వాడికి లవ్ ఉండనేలా ఉన్నది పో. వాళ్ళిద్దరు కిస్సింగ్ వీడియో మన దగ్గర ఉండనేలా ఉన్నది పో. అది యూట్యూబ్లోకి వెళ్ళనేలా అది పోయినది పో. ఇది వీడి ప్రెజెంట్ లవ్ చూడనేలా, ఈ గొడవ జరగనేలా. హతవిధి అంతటితో ఆగిందారా? రే రే రవిగాడి కిస్సింగ్ వీడియో చూడండి. అబ్బా అరే రే ఏం చేస్తున్నారు నాకు చూపించండి రా. ఉందిరా. రే చన్నీ, ఇలాంటి విషయాలు జోక్ చేసుకోమాక, డిలీట్ చేయి. రే అదేదే సరదాగారా, డిలీట్ చేయి. ఓకే ఓకే కూల్ రా, ఓకేనా? రే రే అదే సరదాగా చెప్పా కదరా, ఎందులో సరదాగారా? హలో నవరా బాబు, నవరా బాబు. రేసని ఒకసారి ఫోన్ సరదాగారా? నవరా బాబు, నవరా బాబు. రే అఖిల్ ఎక్కడున్నావు? ఓకే ఓకే అర్జెంట్గా మన స్పాట్కి రారా, అది చాలా అర్జెంట్ రా, అర్థం చేసుకో, తొందరరా. రే చూడరా, ఇది యూట్యూబ్లో కిస్సింగ్ వీడియో నేను అప్లోడ్ చేశాంట, ఆ అమ్మాయి నా మీద కేసేసి. ఇది చూడు. వాట్ ద ఫక్? అసలు ఇది ఎలా? అసలు ఇదంతా నిన్నే కదా డిలీట్ చేసాం. అందుకే చెప్పారా ఇలాంటి విషయాలు జోక్ చేద్దాన్ని. ఏంట్రాడు? రే ఆ వీడియో సంగతి నేను చూసుకుంటారా? మా ఐజీ అంకుల్తో నేను మాట్లాడతాగా. నువ్వెవరితో మాట్లాడినా ఏం మాట్లాడినా కేసు పోవచ్చు, కానీ పోయిన నా కెరియర్ తిరిగి రాదురా. రే ఫనీ, నువ్వైనా చెప్పరా. అవునరా, నేను ఫనీనే, నా లైఫే ఫనీ అయిపోయింది. రే ఫనీ, నువ్వు కూడా ఏంట్రా ఇలాగా? ఇన్ని రోజులు తట్టుకోగలిగానరా, కానీ ఆ రోజు రే ఫనీ. ఫన్నీ కాదురా, ఫనీ, ఫనీ కుమార్. అది సరేరా, రేపు ఎగ్జామ్కి ఫుల్లీ ప్రిపేర్డా? ఎన్ని ప్రిపరేషన్ చూడలేదు. వీడు ప్రతిసారి ఫెయిల్ అవడం, ఇలా నాన్న కాల్ చేసి బూలు తినిపించడం, అవే ఆడించుకోలేక అవసరం పడడం. కానీ రేపు అలా కాదురా, ఖచ్చితంగా పాస్ అయి తీరుతా. ఎన్నాళ్ళనరా ఇంకా అమ్మానాన్నలపైన భారంగా ఉంటా. ఇక నుంచి వాళ్ళని బాగా చూసుకుంటా. హలో నానా చెప్పు. ఫుల్గా నానా. నీకెప్పుడు ఫుల్ ఆఫ్ కాటలేనా? చదువులో కూడా ఇవన్నీ పెట్టుకోబట్టే ఎలా తయారయ్యో ఎదవా, పనికి మళ్ళీ ఎదవా, దరిద్రుడా అని దరిద్రుడా మా కడుపుని చెడబుట్టావు గారా. అవులేగా ఆపనా, దీనికేం తక్కువలా, రేపన్నా తినగా రాసావు. ఈసారి ఖచ్చితంగా పాస్ అవుతానన్నా, అప్పుడైనా అమ్మ నాతో మాట్లాడుద్ది. సరే సరే ఉంటా మరి. బాయ్ నాన్న.
పనీరా. అయితే ఈసారి ఖచ్చితంగా పాస్ అయిపోతావు అన్నమాట. ఐమ్ సో హ్యాపీ రా. థ్యాంక్ యూ. సో హ్యాపీ. సో ఈ సందర్భంగా రే నాకు వద్దురా, రే వద్దురా, ప్లీజ్ వద్దురా. మరీ ఎక్కువగా స్ట్రెయిన్ అయ్యి చదివేసిన కన్ఫ్యూజ్ అయ్యి ఫెయిల్ అవుతావురా. రిలాక్స్ అవ్వరా. వద్దురా ప్లీజ్ వద్దురా. సరేరా సరే. రే ఫనీ, నీ ఎగ్జామ్ మీద నీకంటే వాడికే హోప్స్ ఎక్కువరా. నీ ఎగ్జామ్ ఫీ కట్టింది కూడా వాడే, అలాంటిది నీ ఎగ్జామ్ కోసం వాడిని అవాయిడ్ చేస్తావా? అలాని కాదురా, రేపు ఎగ్జామ్ మిస్ అవుతాను భయం అంతే. సరే రండి రండిరా, తీయండిరా. నువ్వు పట్టుకో. తాగరా. పట్రా రే పట్టు. సాపాటు ఎటు లేదు పాటైన పాడు బ్రదర్, సాపాటు ఎటు లేదు పాటైన పాడు బ్రదర్. హలో ఫనీ రే. నానా తప్పుకోబే. నానా ఇలా అరుస్తుంటే మాట్లాడదారా? ఎలా రాసావరా? అది మరి దొబ్బి దగ్గర పడి ఉన్నావా? నానా నాకంతా తెలుసురా. నువ్వు ఈ జన్మకి మారవు. నువ్వు పుట్టడమే మాకు దరిద్రం రా. ఏ జన్మలో ఏం పాపం చేసావు మా కలుపుని నువ్వు పుట్టావు దరిద్రుడా. నానా నోర్మోయ్, మేము చచ్చామనుకో దరిద్రుడా. నీ చావు నువ్వు చావు. సారీ రా ఫనీ, ఇదంతా నా వల్ల జరిగింది. లేదురా, లిమిట్గా తాగుంటే వెళ్ళి ఎగ్జామ్ రాసేవాడిని. లిమిట్ దాటి తప్పు చేశాను, అనుభవిస్తున్నాను. ఆ రోజుతోనే చచ్చిపోయాను రా. ఏదో అలా బతికేస్తున్నాను అంతే. అయినా ఆ రోజు వాడిని అంతలా తాగించి తప్పని చేసావురా. వానంటారేరా, అయినా వాడి తప్పేముందిరా. ఆ వీడియో అసలు యూట్యూబ్లో ఎలా అప్లోడ్ అయిందిరా? అరే చన్నీ, ఆ వీడియో గురించి ఇంకెవరికైనా తెలుసా? లేదురా, మన నలుగురి తప్ప ఇంకెవరో తెలియదు. రే, ఆ రోజు నీ ఫోన్ ఇంకెవరికైనా ఇచ్చావా? ఆ రోజు నా ఫోన్ అఖిల్ గాడి తప్ప ఇంకెవరికి ఇవ్వలేదురా. అఖిల్? అయినా ఆ వీడియో ఆ రోజు డిలీట్ చేసాం కదరా. అది డబ్బా ఫోన్ అనుకుంటున్నావా? దానికి బ్యాకప్ ఉంటుంది. అంటే అంటే అఖిల్, ప్రజెంట్ మీకు ఇక్కడ రన్ అవుతున్నదే నిజమే. అంటే ఆ రోజు నా ఎగ్జామ్. అది కూడా కావాలని చేసా. Enemies, I will kill them. Kick him in their face with my knees, I will drill him. I'm a nightmare, and I don't fight fair. I will hold you by your hair with your kids and your wife there. I'm a villain. Enemies, I will kill him. Kick him in their face with my knees, I will drill him. I'm a nightmare, and I don't fight fair. I will hold you by your hair with your kids and your wife there. I can't believe my eyes, I can't believe my cataracts. I'm in my mama's Cadillacs with a battle axe. I don't care to sell it. ఎందుకురా ఇలా చేసావు? నీ వల్ల నా కెరియర్ మొత్తం పోయింది కదరా. ప్రాణానికి ప్రాణమైన అమ్మాయి నన్ను వదిలేసి వెళ్ళిపోయిందిరా. నా పేరెంట్స్ని ఎంత బాగా చూసుకుందాం అనుకున్నారా? ఇప్పుడు నేను చచ్చినా నా దగ్గర రానట్టు చేసావు కదరా. మీ ముగ్గురికి నా ఒక్కడి వలన జరిగిన నష్టాలు నా ఒక్కడికి మీ ముగ్గురు వలన జరిగాయి. ఏం పీకుతా అన్నావుగా? మా వాడు వస్తున్నాడు రా, మా వాళ్ళతో వస్తున్నాడు. అదిగో మా వాళ్ళు వచ్చేసారు. అలా కూర్చొని మాట్లాడుకుందామా? నాకు ఇలానే కంఫర్ట్గా ఉంది. సరే, ఇప్పుడు చెప్పు. చెప్పాల్సింది మీరే, పందెంలో ఉండింది మీ వాడే.
ఇంతకీ పందెం ఏంటి? మీ వాడు 4 రోజుల్లో నాలా బాడీ బిల్డ్ చేస్తా అన్నాడు. సో సో మీ వాడు నన్ను ఎత్తుకొని 5 రౌండ్లు తిప్పి 5,000 చేతిలో పెట్టి పోవాలి. నాన్న నీకు జీవిత సత్యం చెప్తే గుర్తుంచుకో. 10 రూపాయలు ఇచ్చి 2 5 అడగచ్చు కానీ ఒక 5 ఇచ్చి 2.5 అడగకూడదు. అర్థం కాలేదా? నువ్వు చెప్పరా. కై హలో పదండ్రా. యారా జిమ్కి వెళ్తున్నావా? పేపర్ స్ప్రేలు ఇంకా ఉన్నాయి నీ దగ్గర? అది ఆ రోజు అయిపోయారా బాబు. ఆడు ఇంకా బతికే ఉన్నాడా? హలో అవునా, సరే వస్తున్నా. ఓకే. ఏమైందిరా? రే నేను వస్తున్నా. జాను పిలిచిందిరా. ఏంటి డైరీ బబుల్స్ తిన్నావా? బొగ్గలు ఉప్పుని పెట్టావు. ఏమైందే జాను? ఈరోజు డేట్ ఎంత? ఆగస్ట్ 16th, రేపు 17th, ఎల్లుండి 18th. రేపు నా బర్త్డే అని గుర్తుందా అసలు నీకు? తెంగరదానా, అసలు వెయిట్ చేయలేవే ఒక్కసారి కూడా. నువ్వా? ఓ ఏంటి సర్ప్రైజ్? ఏ చెప్పు చెప్పు ప్లీజ్ ప్లీజ్ చెప్పు 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 ప్లీజ్. రేపు ఫారెన్లో ఉన్న మమ్మీ డాడీకి నిన్ను చూపించి పెళ్ళికి ఒప్పించి సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నా. ఓ మై స్వీట్ ఇడ్లీ. ఏయ్ ఇడ్లీ అంటే ఇడ్లీ? అదే లేరా, ఐ డీప్లీ లవ్ యూ. ఏ ఐమ్ సారీ. అది ఇలా ఉండాలి. పొద్దున్నే మెసేజ్లు ఏంటి? ఓ మై గాడ్, జాను కలవాలి కదా. కీస్ ఎక్కడ పెట్టాను రా? ఎక్కడ 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 ఎక్కడ? ఇప్పుడు ఎలా? రే ఏంట్రా? బైక్ కీస్ ఎక్కడ పెట్టానో మర్చిపోయాను రా. వీడొకడు రాత్రి తాగితే పొద్దున్న జరిగిందంతా మర్చిపోతాడు. వీడు ఇలా చేస్తాడని తెలిసే కీ నా దగ్గర ఉంచా. థ్యాంక్స్ రా, త్వరగా వెళ్ళాలి. అసలే జాన్ అక్కడ వేస్ట్ చేస్తూ ఉంటుంది. నీకెలా తెలుసురా? ఓరు బాబు ఇన్ని ఎవరికైనా చూపించండి రా. రే త్వరగా రారా, నేను వెళ్ళాలి. వాడెళ్ళి గంట అయింది, ఇంకా గంట ఆగాల్సిందే. అయినా నా జాను గురించి నీకెలా తెలుసురా? చీదీనా అమ్మ జీవితం. రాత్రి తనకు విష్ చేసి మాకు నీ ప్లాన్ అంతా చెప్పి ఇప్పుడు మళ్ళీ అడుగుతావేంట్రా? అఖిల్ ఇప్పటికే చాలాసేపు అయింది, మీ అమ్మ వాళ్ళకి కాల్ చేయరా? అదేంటనే జాను, నిన్ను చూస్తుంటే ఎంతసేపు అయినా నా వాచ్లో ఒక్క ముళ్ళు కూడా తిరగదు. నీకు వాచే లేదురా. సర్లేవే, డైలాగ్లో డెప్త్ అర్థమైందిగా, నాకు అది చాలు. సర్లే త్వరగా కాల్ చేయరా. సరే ఓకే ఓకే చెప్పరా. రే అఖిల్, మన రవిగడికి యాక్సిడెంట్ అయిందిరా, త్వరగా రా. వాట్? ఎక్కడా? సరే వస్తున్నా. అఖిల్ సారీ జాను. అఖిల్ అఖిల్ రే యాక్సిడెంట్ అన్నావు? అదేమి లేదురా, చెన్నైకి జాబ్ వచ్చింది. చిన్న పార్టీ చేసుకుందామని నేను పిలిచారా. రే అయితే ఎలాగరా పిలిచేది? సర్ప్రైజ్గా ఉంటుందని. పోరా, నా జాను అక్కడ వదిలేసి వచ్చేసాను రా. అంటే వెళ్ళి చాలాసేపు అయిందని. సర్లేరా, సారీ. రే సర్లేరా, తను నేను మేనేజ్ చేస్తలే కానీ ఇంతకీ జాబ్ ఏంట్రా? వదిలారా. రే
పార్టీ అన్నారు, ఇంతకీ ఏం పార్టీరా? జాను ఫ్రెండ్కి యాక్సిడెంట్ అవడంతో తప్పక వెళ్ళాను రా. సారీ రా పొట్టాడా. మా చిట్టి కదూ, మా పొట్టి కదూ, నా చిట్టి పొట్టి బంగారం కదూ, ప్లీజ్ నవ్వవే. సర్లే ఓకే, బట్ ఆన్ వన్ కండిషన్. ఏంటమ్మా? నిన్ను మా డాడ్కి ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటున్నా. హ్యాండ్ ఇచ్చావో? చిట్టుకులో నీ ముందుంటా బంగారం. రే 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 రే, ఎప్పట్లా మన స్పాట్కి వచ్చే ఇద్దరం కలిసి వెళ్దాం. ఎవరు చూడలేదు కదా. అఖిల్, డాడ్ ముందు ఓవర్ చేయకు, తిన్నగా ఉండు, ఓకేనా? డీసెంటా? ముందు చూడు. హలో, త్వరగా రారా, విక్కీ గడవల బ్యాచ్ రౌండప్ చేసింది. వాట్? వాళ్ళ ఏరియాలోనే. నువ్వు దిగు. అఖిల్, అఖిల్, ఛీ. హ్యాపీ బర్త్డే బాబు. థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ. ఎందుకని నాకు సర్ప్రైజ్ గా వాళ్ళ డాడీని ఇంట్రొడ్యూస్ చేస్తా ఉంది. షిట్. సరేరా, సరే ఓకే. ఎక్కడికి రా? రే, రవి గారు నీ కోసం కేక్ తాడానికి వెళ్ళాడు. పర్లేదురా, నేను జాయిన్ వెళ్ళాలి. సాయంత్రం మనం చూసుకుందాంరా, ఓకేనా? రే, నువ్వు చేసిన కరెక్టేరా. తాను వదిలేసి రావటం. రవి, ఇంకా అక్కడ నీ కోసం వెయిట్ చేస్తుంది అనుకుంటున్నావా? చూడు, ఈ వీడియో చూడు. హలో, ఎందుకు అలా కాల్ చేస్తున్నావు? ఎందుకు చేస్తున్నానా? ఇది మాటలతో తెలియలా లేదు, ముందొచ్చి కలు. ఏరా, కాల్ కట్ చేయాల్సింది నేను, ఇగ్నోర్ చేయాల్సింది నేను. అలాంటిది నేనే కాల్ చేస్తుంటే నువ్వు నన్ను ఇగ్నోర్ చేస్తున్నావు. అఖిల్, డాడ్ నిన్న చాలా సీరియస్ అయ్యారు. బట్ ఆయనకి ఇంకో ఛాన్స్ ఇచ్చారు. బికాజ్ ఆయనకి నీ బిజినెస్ బాగా నచ్చింది. బట్ ఇంకోసారి ఇలా జరిగితే ఆయన్ని నేను కూడా ఆపలేను. ఏంటి బెదిరిస్తున్నావు? నా బిజినెస్ నచ్చిన ఇంటి వరకు తీసుకెళ్తా అన్నావు, లేదంటే నేను కూడా. నువ్వు కూడా చెప్పరా, ఆపేసావే? చెప్తానే. నేను కాకుండా నీకు ఇంకా చాలా మంది ఉన్నారుగా, వాళ్ళని తీసుకుపో. నిన్ను బైక్ ఎక్కించుకుని వెళ్ళాడుగా, వాడిని తీసుకుపోవే. నేనెందుకు? స్టాప్ ఇట్ అఖిల్, వాడు మా అన్నయ్య. ఇన్నాళ్ళు నువ్వు ఫ్రెండ్స్ అంటే నన్ను రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోతే నేను మా అన్నకు కాల్ చేసి ఇంటికి వెళ్ళా. ఇన్నాళ్ళు నిన్ను ప్రేమించినందుకు చా, ఆ మాట అనాలన్నా కూడా ఏదోలా ఉంది. ఇంకెప్పుడు నన్ను డిస్టర్బ్ చేయకు. గుడ్ బై. జాను,
ఎంత లాస్ వస్తున్నా పట్టించుకోవట్లేదు. ఇన్నాళ్ళు నువ్వు అందరిలాంటి వాడు కాదనుకున్నా, బట్ నువ్వు కూడా ఇలా చేస్తావు అనుకోలేదా? డాడ్, నా కొడుకంటే గ్రేట్ బిజినెస్ మ్యాన్ అనుకున్నా, బట్ యువర్ యూజ్లెస్. అందరిలాంటి బ్యాడ్ హ్యాబిట్స్కి అట్రాక్ట్ అవుతావు అనుకోలేదా? డాడ్, బట్ Enough again. No more explanations. ఇక్కడ చాలా వర్క్స్ పెట్టుకున్నా, బట్ దే ఆర్ కొలాస్ట్. మేము ఉన్నాం అనే సంగతి నువ్వు ఇంక మర్చిపో. ఆల్రెడీ మర్చిపోయావులే. నువ్వెప్పుడు మారుతావో అప్పుడే నువ్వు మా అఖిల్వి. అంతవరకు యువర్ జస్ట్ అ పర్సన్, నాట్ మై సన్. డాడ్, ఆ రోజే ఫిక్స్ అయ్యా, నా బాధ ఏంటో మీ ముగ్గురికి తెలిసేలా చేయాలని. ఏం చేయాలని ఆలోచిస్తుంటే ఆ రోజు నువ్వు వీడియో చూపించావు. ఇంకా వీడంటావా? మీకంతా తెలిసిందే, నేను వేరేగా చెప్పక్కర్లేదు. మన వాళ్ళ వీడికి ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదురా. ఎప్పుడు మన బాధలు పట్టించుకునే వీడికి ఇలా వాడి బాధలకు మనం రేసం అవుతాం అనుకోలేదురా. మరేం చేద్దాం? ఛా, మన కోసం ఏదైనా చేయగలిగేవాడురా. మన వలన వాడు ఏం చేయలేని పరిస్థితుల్లో ఉన్నాడు. అవునరా, ఇదంతా నా వల్లే జరిగింది. రే, ఏంట్రా నువ్వు? జరిగిన దాని గురించి ఆలోచిస్తూ కూర్చుంటే లాభం లేదురా. మరేం చేద్దాంరా? ఒక్క విషయం గుర్తుంచుకోండి, వాడికి తాగిన తర్వాత ఏం జరిగినా గుర్తుండదు. సో వాడు మనకి మొత్తం చెప్పేసిన విషయం మన మధ్య ఉండాలి. వాడిని అలాగే వదిలేస్తే వాటితో పాటు మనకి డేంజరేరా. మరి వాడిని ఏం చేద్దాం? అది నేను చూసుకుంటా, నాతో రండి. అసలు నేనేం చేస్తున్నాను నాకే తెలియట్లేదు. ఇదంతా ఎప్పటికి ఆగిద్దా, ఏం చేయాలో తెలియట్లేదు. ఏంట్రా కాల్ చేస్తే నేనే వచ్చావనిగా? నువ్వు రావటం దేనికిరా? మేము పంపిస్తాంగా. ఎక్కడికి రా? మళ్ళీ నీ పాత రోజుల్లోకి. ఐమ్ సారీ అఖిల్, ఐమ్ సారీ. అఖిల్, నువ్వు కాదు జానవి, సారీ చెప్పాల్సిన మేము. అవునరా, మేము తెలియక చేసిన పనులు నీకు చాలా నష్టం తెచ్చిపెట్టాయి. అందుకే నీ కళ్ళలో ఉండే ఆనందం కన్నీళ్ళుగా మారిపోతున్నాయి. అవి ఇంకిపోయేలోపే నీ ఆనందాన్ని తిరిగి రప్పించాలనుకున్నాం. వీఆర్ సారీ రా. ప్లీజ్ పర్గు, అజ్జరా. షిట్, ఎల్లుక నేను ఎంత ద్రోహం చేశాను. తప్పు చేసావు అఖిల్, తప్పు చేసావు. రేయ్, మిమ్మల్ని నేను క్షమించడం ఏంట్రా? మిమ్మల్ని అర్థం చేసుకోలేక మీపై పగ తీర్చుకోవాలనుకున్నాను. అందుకు మీరే నన్ను క్షమించాలిరా. ఐమ్ సారీ రా, ఐమ్ సారీ. అవునరా, నా ఫూలిష్నెస్ వల్లనే మీలో ఒక్కోటి కోల్పోయాడు. ఐమ్ సారీ రా, ఐమ్ సారీ. రేయ్, అవన్నీ కాదు, నువ్వు మాకు కావాలి. మా పాత అఖిల్ మాకు కావాలి. డాడ్, అఖిల్, నీ పక్కనే ఉండి నిన్ను చూసుకోవాల్సిన టైంలో నిన్ను దూరం చేసినందుకు నన్ను క్షమించరా. డాడ్, స్టాప్ ఇట్ డాడ్. సడన్ గా నీ పేరు పోయి ఉన్న బిజినెస్లన్నీ టాప్ లెవెల్కి చేరుకున్నాయి. నాకు తెలుసురా నువ్వు సాధిస్తావని. అఖిల్, అఖిల్, హాయ్ డాడ్. నీ ఫ్రెండ్స్ అంతా చెప్పారా, వాళ్ళని ఎప్పుడు దూరం చేసుకోకు. అండ్
జానుతో నీ మ్యారేజ్ కోసం మాట్లాడడానికి రేపే వస్తున్నాం. మీట్ యూ టుమారో. లవ్ యూ డాడ్, లవ్ యూ. ఎస్ అఖిల్, మా డాడ్కి నీ బిజినెస్ కంటే దాన్ని లీడ్ చేయగలిగే నువ్వంటేనే ఇష్టం రా. సో నిజం తెలియగానే అంతా ఆయన చూసుకున్నారు. థ్యాంక్ యూ జాను. లవ్ యూ మా, లవ్ యూ సో మచ్. రే, మీరు మీ పాత అఖిల్ని చూడాలనుకున్నారుగా, సో వాడు మళ్ళీ వస్తే ఎలా ఉంటుందో మీకు తెలుసుగా. జస్ట్ అ మినిట్. New text message received. హలో, వాట్? రియల్లీ? ఓకే, నా పైన కేసు ఫేక్ అని కొట్టేశారా? అరే బాబాయ్, నాకు ఎంఎన్సీ కంపెనీలో జాబ్ వచ్చిందిరా. అపార్ట్మెంట్ రిప్లై సెండ్ చేశారు. ఇక నుంచి అమ్మని బాగా చూసుకుంటాను రా. హలో హలో రవి, నన్ను క్షమిస్తావా అని అడగటానికి కూడా గిల్టీగా ఉంది. ఐఎమ్ సారీ. ఐ లవ్ యూ రవి. లవ్ యూ బంగారం, లవ్ యూ. ఏ మామా,